సో మీకు ఎప్పుడైనా అనిపించిందా ఫస్ట్ మనం హెల్ప్ చేసుకోవాలా లేకపోతే మన ఫ్రెండ్స్ వాళ్ళని హెల్ప్ చేయాలా అనేది? సో ఈ డైలమాలో ఎప్పుడైనా ఉంటే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో మనం సెల్ఫ్లెస్ అండ్ సెల్ఫిష్నెస్ గురించి మాట్లాడుకుందాం. అంటే స్వార్థం నిస్వార్థం గురించి. ఎందుకంటే చాలా మంది వాళ్ళు ఎప్పుడు నేను చూస్తూ ఉంటా, ఎంత నిస్వార్థ పరులు అంటే ఫ్రెండ్ అప్పు అడిగితే మీ దగ్గర పైసలు లేకుండా పోయి బ్యాంక్లో లోన్ తీసుకొని మరీ అప్పిస్తాడు. అంత నిస్వార్థ పరులు ఉంటారు. సో ఎట్ ద ఎండ్ వాళ్ళకు ఎలాంటి మంచి జరగదు. ఓకే, జీవితంలో ఎదగడానికి మీరు స్వార్థపరులు అయి ఉండాలా నిస్వార్థపరులు అయి ఉండాలా ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తాను. రైట్, వితౌట్ వేస్టింగ్ లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నా యూట్యూబ్ ఛానల్ కొత్త అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి చాలా మాట్లాడుకున్నాం వీడియోస్. ఇలాంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీకు కూడా హెల్ప్ అవుతుంది ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి స్వార్థపరులు వర్సెస్ నిస్వార్థపరులు. సో మనిషి అనేవాడు బేసికల్గా మంచోడే, కానీ సిచ్యువేషన్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. కానీ కొందరు అలా నడుచుకోరు. నేను ఇంతే, నేను ఇలాగే ఉంటా, నేను నిస్వార్థపరుడిని, మా ఫాదర్ నిస్వార్థపరుడు, మా తాత నిస్వార్థపరుడు, నేను కూడా 10 మందికి హెల్ప్ చేస్తూ ఉంటా అని ఉన్నదంతా అమ్మేసుకుంటాం. సో బేసికల్గా మనం దానికంటే ముందు అర్థం చేసుకోవాలి అంటే స్వార్థపరుడు అంటే ఓడు. స్వార్థపరుడు ఎవడంటే వాడికి ఏంటంటే పక్కని వాడుకోవడమే తెలుసు వానికి. వీళ్ళు సమాజంలో ఎటువంటి వాల్యూ ఉండదు వాళ్ళకు. లైక్ వీళ్ళు సైకోగానే ఉంటారు, ఆర్ మర్డర్ చేస్తూ ఉంటారు, ప్లాన్డ్ మర్డర్. ఓకే, ఎమోషనల్గా మర్డర్ చేయడం వేరే. సో ప్లాన్డ్ మర్డర్ వీళ్ళకి ఏంటంటే నేను ఇవాళ నాకు తిండి దొరికిందా, ఇవాళ నేను ఎంజాయ్ చేసిందా, లేకపోతే ఇవాళ నాకు పూట గడిచిందా, వీళ్ళను స్వార్థపరులు అంటారు. అండ్ ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ కేసులు ఏంటంటే నార్సిస్ట్ అంటారు. వీళ్ళు ఏంటంటే నేనే ప్రపంచంలో మిడిల్ ఉంటా, నా చుట్టే ప్రపంచం తిరుగుతుంది. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు రియలిస్టిక్గా బతకరు, వీళ్ళే గొప్ప నేనే గొప్ప అనుకొని బతుకుంటారు. వీళ్ళని కొంచెం స్వార్థపరులు అంటారు. నిస్వార్థపరులు అని ఉంటారు కొందరు. ఇవానికి ఎట్లా అంటే కొవ్వొత్తి లేక వెలిగిస్తాడు కానీ కరిగిపోతూ ఉంటాడు, అగరబత్తి లేక వాసన ఇస్తాడు మంచి వాసన, కానీ లాస్ట్కి కరిగిపోతూ ఉంటుంది, ఎందుకు పనికి రాకుండా పోతుంది. సో మనకు ఈ సక్సెస్ అవ్వాలి అంటే నిస్వార్థపరులు అవ్వాలా స్వార్థపరులు అవ్వాలా. సో మనకు బేసికల్గా ఏంటంటే ఇందులో డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి. మరీ ఆ స్వార్థపరుడు కాకుండా మరీ నిస్వార్థపరుడు కాకుండా వీ నీడ్ టు బ్యాలెన్స్ బోత్. సో ఆ బ్యాలెన్సింగ్ బోత్ అనేది ఎలా చేయాలంటే, ఇప్పుడు నా దగ్గర ఎవరైనా పనిచేసే వాళ్ళు మై టీమ్, సో వాళ్ళని అడుగుతాను నేను, లైక్ వాట్ ఆర్ యువర్ గోల్స్. వాళ్ళకి ఏముండదు, కంపెనీ పైకి తీసుకెళ్ళాలి, ఎక్కువ సక్సెస్ ఇవ్వాలి, కంపెనీకి గుర్తింపు ఇవ్వాలి, ఇదే ఉంటుంది. వీళ్ళను నిస్వార్థపరులు అంటారు. వీళ్ళు ఏం మంచి చేయరు, ఎందుకంటే వాళ్ళకు ఒక సొంత గోల్స్ అంటూ ఉండదు, సొంత డ్రీమ్స్ అంటూ ఉండదు, సొంత అచీవ్మెంట్ చేయాలి కసి అంటూ ఏముండదు. ఏమైనా పక్కల కోసం బతుతారు, పక్కలను హ్యాపీగా ఉంటే వీడు హ్యాపీ ఉంటాడు. వీళ్ళ వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రతి మనిషికి స్వార్థం ఉండాలి, నిస్వార్థం ఉండాలి. స్వార్థపరులు అంటే నాకు గోల్స్ ఉన్నాయి, నేను అచీవ్ కావాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి, నాకు ఇంత డ్రీమ్స్ ఉన్నాయి, నేను ఇంత ₹1,00,00,000 సంపాదించాలి, వీళ్ళని స్వార్థపరులు అంటారు. ఆ బ్యాలెన్సింగ్ అనేది ఎప్పటికైనా ముఖ్యం. ఇప్పుడు మనం యూట్యూబ్లో కొందరు ఇన్ఫ్లుయెన్సర్లను చూస్తూ ఉంటాం, ఆడు తీసుకెళ్ళి డబ్బు పంచుతూ ఉంటాడు పేదవాళ్ళకు. మనం అనుకుంటాం అబ్బా ఎంత నిస్వార్థపరుడు, డబ్బులు పంచుతున్నాడు, చాలా మంచోడు. కానీ లాస్ట్కి చూస్తే ఈ మధ్య ఇంటర్వ్యూలో చెప్పాడు అది ఒక బిజినెస్ అని. ఓకే, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసుకుంటా ఇంకేదో చేసుకుంటా చేస్తూ ఉంటారు. సో ఎవరు నిస్వార్థపరులు ఉంటారు, అందరూ వాళ్ళ బెనిఫిట్ కోసం పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వీడియో చూసుకోండి, నేను ఈ వీడియో మీకు హెల్ప్ చేస్తున్నాను మీరు అనుకుంటారు, నేనే అనుకుంటాను ఈ వీడియో వ్యూస్ వస్తే నా నాకు ఇంకో ఇన్కమ్ స్ట్రీమ్ వస్తుంది. ఇది నా స్వార్థపరుణ్ణి నిస్వార్థపరుణ్ణి ఒక రకంగా మీకు హెల్ప్ చేస్తున్నాను, నా నాలెడ్జ్ ఎంత షేర్ చేసుకుంటా, ప్లస్ నా బెనిఫిట్ కూడా నేను చూసుకుంటాను. సో ఈ బ్యాలెన్సింగ్ అనేది ఎప్పుడు ముఖ్యం. అంతేగాని నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ పక్కోనికి హెల్ప్ చేస్తా అనే ఆ మెంటాలిటీ ఎప్పటికీ పనికిరాదు, మిమ్మల్ని ఎప్పుడు పైకి తీసుకెళ్ళదు. సో దీనికోసం మీరు సెల్ఫ్లెస్నెస్ని బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు, సో దట్ యూ నో వాట్ టు డూ. ఫస్ట్ థింగ్ ఈజ్ సే నో. ఓకే, చాలా మందికి నో చెప్పడం అలవాటు ఉండదు. ఎవడైనా రాని అందరికీ తలుపుతారు, పని చేసి పెడతారు, లాస్ట్కి వాన్ టైమే వేస్ట్ అవుతుంది, వాన్ డబ్బులే వేస్ట్ అవుతుంది, వాన్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. సో ఎవరికైనా హెల్ప్ చేయాలనుకునే ముందు అసలు మీకు ఏమో స్వార్థంగా ఆలోచించండి, ఇది నాకు పనికొస్తుందా. ఓకే, తప్పు లేదు, ఈ సమాజంలో స్వార్థంగా ఉండాల్సిందే. ఓకే, ఏంది ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోకండి. సో నాకేమైనా పనికి వస్తుందా, నాకేమైనా ఫ్యూచర్ ఉపయోగపడుతుందా అని ఆలోచించి చేయండి. లేదనుకుంటే సే నో. ఎవరికి ఏం బానిసలు కాదు ఇక్కడ ప్రపంచంలో. లేదంటే లేదని చెప్పండి. ఎవరైతే లేదని చెప్తారో నేను చెయ్యా అని చెప్తారో వాళ్ళకు ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది. ఎవరైతే అన్నిటికీ తలుపుతాడో వానికి అసలు రెస్పెక్ట్ అంటే ఉండదు.
ఎందుకంటే వాడిని వాడుకుంటా ఉంటారు ఈ సమాజం ఎప్పటికీ. ఎందుకంటే వాడిని నో చెప్పడం రాదు, రైట్? సో నెక్స్ట్ వచ్చేసి మీకంటూ ఒక డ్రీమ్స్, గోల్స్ అంటూ పెట్టుకోవాలి. లేదు నాకు డ్రీమ్ లేదు, గోల్ లేదు, నా కంపెనీ గోలే నా గోలు, నా బాస్ డ్రీమే నా డ్రీమ్ అనుకుంటే మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారు. ఓకే, ఇవాళ నేను ఏదైనా కంపెనీకి ఏదైనా క్లయింట్స్తో పని చేయాలనుకుంటే ఓకే నేను ₹1,00,00,000 సంపాదించాలి. సో ₹1,00,00,000 సంపాదించాలంటే నేను ఎవరికి హెల్ప్ చేయాలి? ఓకే, నా క్లయింట్ ఉన్నాడు, వాడు ఒక 10 కోట్లు సంపాదిస్తే నాకు ₹1,00,00,000 ఇస్తాడు. ఆ విధంగా ఆలోచిస్తా కానీ మీరు లేదు నేను ఏం డబ్బులు సంపాదించాలి, నా క్లయింటే సంపాదించాలి, మొత్తం వాడే 10 కోట్లు సంపాదించాలి అనుకుంటే వాళ్ళని నీ రూమ్లో కూర్చొని పోతుండే, మీ ముందర ఇలా మాట్లాడకపోతుండే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైం మేనేజ్మెంట్ అండ్ ప్రయారిటీస్. లైఫ్లో ప్రయారిటీస్ అంటూ ఉండాలి. ప్రయారిటీస్ లేకపోయి లైక్ ఏది పడితే అది చేసుకుంటూ వెళ్తే ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఎందుకంటే జనాలకు ఏం చేయాలో తెలుసు కానీ ఏది ప్రయారిటైజ్గా చేయాలనేది తెలియదు. ఓకే, సో ఇప్పుడు సినిమా వెళ్ళాలన్నా లేకపోతే వీడియో రికార్డింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను నా ప్రయారిటీ నా లైఫ్లో ఆ సిచ్యువేషన్ బట్టి ఏ ప్రయారిటీ ఉంటే ఆ ప్రయారిటీ చూస్ చేస్తా. కానీ లేదు నేను సినిమాకి వెళ్తే వీడియో కూడా రికార్డ్ చేసుకుంటా కూర్చుంటా అంటే ఏది ముందుకు కదలదు, రైట్? సో ఈ టైం మేనేజ్మెంట్, ప్రయారిటీస్ కూడా మీరు సెట్ చేసుకోవాలి లైఫ్లో, సో దట్ యూ విల్ అచీవ్ సక్సెస్. ఓకే, ఇది సెల్ఫిష్ సైడ్, నిస్వార్థపరం లైక్ సెల్ఫ్లెస్ సైడ్ కూడా మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మీకు పక్క వాళ్ళ గురించి కొంచెం ఎంపతి ఉండాలి, కొంచెం ఫీలింగ్ ఉండాలి. ఎవడైనా బాధపడుతుంటే మరి నేను స్వార్థపరం వాడు ఎక్కడైనా రావని నా పని నేను చేసుకుంటా పోతా అంటే కుదరదు. ఓకే, ఇప్పుడు మనం ఫ్లైట్లో వెళ్తాం, ఫ్లైట్లో డెమో ఇస్తారు. ఒకవేళ ఫ్లైట్ మునిగిపోతూ ఉంటే, ఫ్లైట్ పడిపోతూ ఉంటే ఎలా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలండి. ఫస్ట్ వాడు ఏం చెప్తారంటే ఫస్ట్ ఆక్సిజన్ మాస్క్ పైకి వెళ్ళి కింద పడుతుంది, ఫస్ట్ మీ ముఖానికి పెట్టుకొని తర్వాత వేరేవానికి హెల్ప్ చేయండి. ఓకే, సో అలా, అంతేగాని ఫస్ట్ వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి తర్వాత మిమ్మల్ని మీరు చూసుకోండి అంటూ ఏముండదు. సో ఫస్ట్ మనం కాపాడుకున్నాకనే పక్క వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. సెల్ఫ్లెస్ సైడ్ ఏంటంటే కొంచెం ఎంపతి, కొంచెం ఎమోషనల్ ఫీలింగ్ అంటూ ఉండాలి మీకు. ఎందుకంటే ఇప్పుడు కామెంట్ చూస్తూ ఉంటాను, చాలా మంది అప్పులు చేస్తూ ఉన్నారు, చాలా మంది డబ్బులు కూడా కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ దట్ ఫీలింగ్ అండ్ ఎమోషన్. అండ్ అందుకని నాతో కనెక్ట్ అయ్యే ఉన్నారు చాలా మంది జనాలు, లైక్ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. ఇంకొకటి, మంచి లీడర్ కావాలన్నా యూ నీడ్ టు రికగ్నైజ్ పీపుల్. అంటే మీకు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారు కదా, ఎవరు హెల్ప్ చేయండి ఈ లెవెల్కి రాము. నాకు కూడా చాలా మంది హెల్ప్ చేశారు, నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను. సో ఎవరైతే మీకు హెల్ప్ చేశారో లైఫ్లో వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఎప్పుడన్నా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఫస్ట్ పర్సన్ అయి ఉండాలి హెల్ప్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి గివ్ ఆపర్చునిటీ టు అదర్స్. అన్ని నేనే చేస్తా, అన్ని నేనే చేసుకుంటూ కూర్చుంటా అంటే కుదరదు. పక్క వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి, సో దట్ యూ విల్ గ్రో యాజ్ అ హ్యూమన్, యూ విల్ గ్రో యాజ్ అ లీడర్. నెక్స్ట్ వచ్చేసి లిజన్ టు అదర్స్. ఈ సమాజం ఎట్లయిందంటే నేను చెప్పింది వినాలి, నేను మాట్లాడింది వినాలి అన్నట్టు చాలా మంది తిరుగుతూ ఉంటారు సమాజంలో. కానీ ఎవరైతే పక్క వాళ్ళ ఒపీనియన్స్కి వాల్యూ ఇస్తారో, పక్క వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారో వాళ్ళే ఒక లీడర్ అవుతారు. సో బేసికల్గా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అతి నిస్వార్థం ప్రమాదకరం, అతి స్వార్థంగా ఉండడం ప్రమాదకరం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటేనే నువ్వు అచీవ్ అవుతావు సక్సెస్, రైట్? సో నీకంటూ గోల్స్ ఉండాలి, నీకంటూ ఒక ఎయిమ్ ఉండాలి, నీకంటూ ఫస్ట్ మనం కాపాడుకున్నాకనే వేరే వాళ్ళని కాపాడుకోవాలి అనే మెంటాలిటీలో ఉండాలి. అండ్ నో చెప్పాలి. అలాగే పక్క వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఒక స్టేజ్కి వచ్చినాక మీరు కూడా పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎందుకంటే లైక్ హ్యూమన్ టు హ్యూమన్ అనేది హెల్ప్ చేసుకోవడానికి ఉన్నాం కదా. ఇప్పుడు ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేయండి, కంప్యూటర్ కనిపెట్టింది, ఈ వాటర్ బాటిల్ కనిపెట్టింది, నేను నా లైఫ్ నడవదు కదా. ఎవరో ఒకరు హెల్ప్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు ఈ పొజిషన్ నుండి మీకు వీడియో చేయగలుగుతున్నా. అలాగే మీరు కూడా 10 మందికి ఉపయోగపడితే బాగుంటుంది. అంత మాత్రాన మీకు మీరు మొత్తం వదిలేసుకొని ఉపయోగపడాల్సిన అవసరం లేదు. మీకంటూ ఎంత చేయగలుగుతారో అంత చేయండి, ఆలోచించండి. లేకపోతే మీ ఫ్యూచర్ జనరేషన్, మీ ఫ్యామిలీ అనేది ఎప్పటికీ స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఇలాంటి మెంటాలిటీతో పోతే 10 మందికి సేవ్ చేస్తారు, నాకంటూ ఏమి ఉండదు అనుకుంటే పోతే. రైట్, సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ విత్ selfish people and selfless people మీ kind of friends లో ఉంటే, so that they'll understand the importance of balancing both worlds. All right, I'll see you in the next video. Thanks for joining.